రంగాపురం అనే ఊరిలో వెంకన్న అనే అమాయకుడు ఉండేవాడు. ఒకరోజు వెంకన్న కలలో భూషణం అనే వ్యాపారస్తుడు కనిపించాడు. అతని దగ్గర 50,000 అప్పు తీసుకున్నట్లు వెంకన్నకి కల వచ్చింది. ఉదయాన్నే లేచిన వెంకన్న తనలో తాను ఇలా అనుకున్నాడు. అరే, రాత్రి కలలో భూషణం గారి దగ్గర 50,000 అప్పు తీసుకున్నాను. నా దగ్గరేమో అసలు డబ్బులు లేవు. ఇప్పుడు భూషణం గారికి ఎలా అప్పు తీర్చాలి? భూషణం ఒక కూరగాయల వ్యాపారస్తుడు. భూషణానికి ఊరు చివరన 2 ఊర్లు మార్గాన్ని కలిపే దారిలో ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో రకరకాల కూరగాయ పంటలు పండుతూ ఉండేవి. ఆ ఊరి నుండి ఈ ఊరికి వెళ్ళేవాళ్ళు, ఊర్లోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా భూషణం దగ్గర కూరలు కొనేవాళ్ళు. భూషణం తెలివిగా చెట్టు నుండి పంటను ముందే కోయకుండా వాళ్ళ ముందే కోసి వాళ్ళకి ఇచ్చేవాడు. అయినా కూడా కూరగాయలు తొందరగా పాడైపోయేవి. అందులో చాలా పుచ్చులు ఉండేవి. కానీ భూషణం వాళ్ళెదురుగా పంటను కోయడంతో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేకపోయేవారు. స్వచ్ఛమైన పంట కదా అని పట్టుకొని వెళ్ళిపోయేవారు. వెంకన్న నేరుగా భూషణం దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం భూషణ్ గారు, నా పేరు వెంకన్నండి. నేను మీ ఊర్లోనే ఉంటాను. అరే వెంకన్న, నువ్వు తెలుగుపడవేంట్రా? రారా, ఇలా వచ్చావేంటి? కూరగాయలు ఏమైనా కావాలా? అయ్యో లేదండి, కాయగూరల కోసం రాలేదు. అరే వెంకన్న, అస్సలు మొహమాట పడకు. ఏం కావాలో చెప్పు. టమాటోలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ దొరకని కూరగాయలే లేవు. అది నన్ను క్షమించాలి భూషణం గారు. మీ దగ్గర 50,000 అప్పు తీసుకుని ఇంతవరకు ఇవ్వలేదు. భూషణం ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఎంగిలి చేతితో కాకిని తోలని నేను 50,000 రూపాయలు అప్పు ఇచ్చానా? అయోమయంగా, అరే వెంకన్న, నా దగ్గర నువ్వెప్పుడు అప్పు తీసుకున్నావు? భూషణం గారు, మీరు ఎంత మంచివారు. నాకు పోయిన సంవత్సరం 50,000 అప్పు ఇచ్చారు. కనీసం సమయానికి చెల్లించలేదు అన్న కోపం కూడా లేదు. అది విన్న భూషణానికి ఏమనాలో అర్థం కాలేదు. అరే వెంకన్న, నా దగ్గర నువ్వెప్పుడు అప్పు తీసుకున్నావు? వెంకన్న కళ్ళు తుడుచుకుంటూ, అదే భూషణ్ గారు, రాత్రి నా కలలో మీరు వచ్చారు. సంవత్సరం క్రితం నాకు 50,000 అప్పు ఇచ్చారు. అది విన్న భూషణానికి ఏమనాలో అర్థం కాలేదు. తొందరలోనే మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఇదంతా విన్న భూషణంకి ముందు ఏమీ అర్థం కాకపోయినా వెంకన్న అమాయకుడని అర్థమైపోయింది. చూడు వెంకన్న, ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? సంవత్సరం క్రితం అప్పు తీసుకున్నావు. అసలు సంగతి పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు. క్షమించండి భూషణ్ గారు, ఎలా అయినా తొందరలో మీ అప్పు తీర్చేస్తాను. నేను మంచివాణ్ణి కనుక నీకు ఒక అవకాశం ఇస్తాను. ఉదయాన్నే 5 గంటలకల్లా నా పొలంలోకి వచ్చి నా పొలంలో పనిచేయి. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వెళ్ళిపో. వడ్డీని లేకుండా చేస్తాను. అసలు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వు. భూషణ్ గారు, మీరు ఎంత మంచివాళ్ళు. నాకు వడ్డీ కూడా మాఫీ చేస్తానంటున్నారు. ఈ రోజు నుండే పనిలోకి వచ్చేస్తాను. ఏం పని చేయమంటారు? గొర్రె కషాయవాడిని నమ్మడం అంటే ఇదే కాబోలు. వాడంతటా వాడే వచ్చి నా వల్ల పడుతున్నాడు. ఈరోజు తెల్లవారు ఎవరి మొహం చూశానో నాకు అదృష్టం పట్టేసింది. రా రా వెంకన్న, నీ కూరగాయలు ఎలా అమ్మాలో చెప్తాను. భూషణం ఒక బుట్ట తీసుకొని, చూడు వెంకన్న, ఈ చెట్టుకున్న కాయల్ని సరిగ్గా చూడు. ఎవరైనా ఈ కూరగాయలు కొనడానికి రాగానే, అరే వెంకన్న, బుట్టలో కూరగాయలు పెట్టుకుని రారా అని కేకవేస్తాను. ముందుగా మచ్చలు ఉన్న కూరగాయలను కోసి బుట్టలో పెట్టాలి. పైన మచ్చలేని కూరగాయలను సర్దాలి. అర్థమైందా? వెంకన్న అయోమయంగా చూస్తూ, మచ్చలు ఉండేవంటే పుచ్చిపోయినవే కదా. చూడు వెంకన్న, అవి కాస్త కుళ్ళినవే కానీ పూర్తిగా కుళ్ళిపోయినవి కాదు. అయినా ఇదంతా మనం ప్రజల ఆరోగ్యం కోసం, మన గ్రామాన్ని రక్షించడం కోసం చేస్తున్నాం. వెంకన్న బుర్రగోక్కుంటూ, భూషణ్ గారు, నాకేమీ అర్థం కావడం లేదు. వెంకన్న, జాగ్రత్తగా విను. మనం కుళ్ళిపోయిన కూరగాయలు కావాలని పెడతాం. మనం అన్నీ మంచి కూరగాయలే పెడితే అన్నీ వాళ్ళే తినేస్తారు. అదే మనం కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టామనుకో, అవి కుళ్ళిపోయినవని బయట పారేస్తారు. పారేసిన పళ్ళు కూరగాయల్ని పశువులు తినొచ్చు, పక్షులు తినొచ్చు, లేదా అవి భూముల్లోకి వెళ్ళి మొక్కలుగా రావచ్చు. నేనేం చేసినా అందరి మంచి కోసమే ఆలోచిస్తాను వెంకన్న. హౌరా భూషణ్ గారు, మీరు ఎంత మంచివాళ్ళు.
మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నా అదృష్టం. ఆ, వెంకన్న అమాయకుడు అనుకున్నా, కానీ మరీ అంత ఎర్రిబగులుడు అనుకోలేదు. తెల్లవారి ఎవరి మొహం చూశాను, అదృష్టం తనంతట తానే భరిస్తుంది. ఒక పైసా ఖర్చు లేకుండా ఒక పనోడు దొరికాడు. ఏం చెప్తే అది నమ్మేస్తున్నాడు. మొదట కూరగాయలు బుట్టలు సర్దడం, తరువాత గడ్డి తీయడం, కూరగాయలకు తోటకు నీళ్లు పెట్టడం, అలా అన్ని రకాల పనులు వెంకన్నతో చేయించడం మొదలుపెట్టాడు. వెంకన్న కూడా అన్ని పనులు చక్కగా చేసేవాడు. ఆ రోజు వచ్చిన ఖాతాదారులందరికీ వెంకన్న బుట్టలు అలాగే సర్ది ఇచ్చేవాడు. భూషణం కూడా అది చూసి చాలా సంతోషించాడు. అప్పుడే భూషణం ఇంటి నుండి రంగన్న వచ్చాడు. అరే వెంకన్న, మా ఇంటి నుండి పనివాడు వచ్చాడు. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయట. అన్నీ మంచి కూరగాయలే పంపించు, నేను ఇప్పుడే వస్తా. తోట వైపు నడిచాడు. అలాగే భూషణ్ గారు. అంటూ బుట్ట సర్దడం మొదలుపెట్టాడు. అరే, అయ్యగారు ఏం చెప్పారు? ఆయన ఏం చేసినా అది అందరి మంచి కోసమే అన్నారు. పైన భాగంలో మాత్రమే మంచి కూరగాయలు వేయమని చెప్పారు. మరి భూషణ్ గారికి ఎలా సర్దాలి? భూషణం గారికి మంచి కూరగాయలు వేస్తే ఆయన్ని అవమానించినట్లు అవుతుందేమో. అసలే మంచి పని చేయడం అంటే ఆయనకు అలవాటు అనుకుంటూ ఏరి ఏరి కుళ్ళిపోయిన కూరగాయలను బుట్టలో సర్ది రంగన్న చేతికిచ్చాడు. రంగన్న ఆ బుట్టను నెత్తిమీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాయి భాగం పార్ట్ 2లో చూడండి. తప్పకుండా చూడండి. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా గోలీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.